హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అగ్రిమెంట్ పెళ్లి గురించి సునందాకి తెలిసేలా చేసిన జీవనాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. అసలు ఏం జరిగింది, ఆదిత్య ఏం చేశాడు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సునంద ఆనంది ఆదిత్యాలకి శోభనానికి ముహూర్తం పెట్టడం కోసం పంతులు గారిని ఇంటికి పిలుస్తుంది. పంతులు గారు ఇంటికి రావడం చూసి జీవన, ఇదేంటి ఈ పూజారి ఇంటికి ఎందుకొచ్చాడు అని చాటుగా ఉండి సునంద పూజారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు, ఎల్లుండి రాత్రి 10 గంటలకి మంచి ముహూర్తం ఉంది అని చెప్పగానే, అదే ఖాయం చేయండి అని శశికాంత్ సునంద అంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవనాకి విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది. అంటే ఆ కుట్టికి ఆదిత్యకి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. చా అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. అక్కడ పూజారి గారు మాట్లాడిన తర్వాత కావాలనే సంచి అక్కడ పెట్టేసి పూజారి గారు బయటికి వస్తూ ఉంటారు. అది చూసిన ఆనంది, అయ్యో పూజారి తాత ఏంటి సంచి గీన్నే వదిలేసిపోయిండు అని చెప్పగానే, అప్పుడు సునంద వెళ్ళి ఇచ్చిరా ఆనంది అని అంటుంది. సరే అని ఆనంది ఆ సంచి తీసుకొని పూజారి దగ్గరికి వెళ్తుంది. పూజారి తాత, నువ్వు ఈ సంచి మర్చిపోయావు అంటే నాకు అర్థమైంది. నువ్వు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా, ఏంటి పూజారి తాత అని అంటుంది. అప్పుడు పూజారి గారు, అవునమ్మా, నీతో మాట్లాడాలనే కావాలనే ఆ సంచి అక్కడే వదిలేసి వచ్చాను అనగానే, ఏంటి పూజారి తాత, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఆనంది అంటుంది. అప్పుడు పూజారి గారు, అదేనమ్మా, ఇప్పుడు నీకు అన్ని సంతోషాలు ఉన్నాయి. తల్లిదండ్రుల్లా చూసుకునే అత్తమామలున్నారు. నువ్వు ఎప్పటి నుండో కలలు కన్నట్టుగా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపావు. అందుకే ఇప్పుడు అన్ని కష్టాలు తీరిపోయాయి. కాబట్టి నీ అసలు తల్లిదండ్రులు సూర్య జ్యోతిలే అని అందరికీ చెప్పేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంది పూజారి తాత, గీ మాట ఎవరైనా వింటే ఎంత లొల్లవుతుందో తెలుసా? అయినా ఇంకా శివయ్య ఆజ్ఞయ్యలే. మనం శివయ్య ఆజ్ఞ ఇవ్వకముందే తొందరపడి ఈ నిజాన్ని అందరికీ చెప్పేస్తే అమ్మకి చాలా ప్రమాదం. అందుకే ఈ నిజాన్ని కొన్ని రోజులు రహస్యంగానే ఉంచుదాం అని ఆనంది అంటుంది. అప్పుడే ఇక జీవన కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఏంటి ఈ కుట్టి ఆ పూజారి గారు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటే, అప్పుడే పూజారి గారు, ఏంటమ్మా అందరూ ఉన్నా నువ్వు అనాథలా ఉండిపోతున్నావు, అందుకే నిజం చెప్తాను అంటున్నాను అని పూజారి గారు అంటూ ఉంటే, అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఏంటి పంతులు గారు, మా ఆనంది అనాథ ఎందుకు అవుతుంది అని చెప్పగానే పంతులు గారు ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఏం చెప్పాలో అర్థం కాక, అది బాబు అని అంటూ ఉంటే, అప్పుడు ఆనంది, అదే ఆదిత్య గారు, నేను అనాథని కదా, అమ్మా నాన్నలు ఎవరో తెలియదు కదా, ఆ ముచ్చట గురించే చెప్తూ పూజారి తాత గట్ల మాట్లాడిండు అని ఆనంది కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, చూడండి పంతులు గారు, ఆనంది ఎప్పటికీ అనాథ కాదు. తనని ప్రేమించే వాళ్ళు, తన కోసం నిలబడే వాళ్ళం చాలామంది ఉన్నాం. ఆనంది ఎప్పటికీ అనాథ కాదు, మీరేమీ బాధపడకండి అని ఆదిత్య అంటూ ఉంటే పూజారి గారు చాలా సంతోషపడుతూ ఉంటారు. నీలాంటి భర్త మా కుట్టికి ఉండగా మా కుట్టికి ఇంకా లోటేంటి బాబు అని అంటూ ఉంటాడు. ఇక ఆనంది, ఆదిత్య గారు, పూజారి తాత దగ్గర మనం దీవెనలు తీసుకుందాం అని పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటే, పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అని పంతులు గారు దీవిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న జీవన, వాళ్ళు పిల్ల పాపలతో ఉంటే ఎలా సంతోషంగా ఉండనిస్తాననుకుంటున్నారు అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య లోపలికి వెళ్తూ ఉంటారు. జీవన కూడా లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది.
చా, ఏంటిది? ఆ కుట్టీకి ఫస్ట్ నైటా? ఈ ఇంటికి ఫస్ట్ వారసుల్ని నేనే ఇవ్వాలి అనుకున్నాను. నాకు లేని సంతోషం ఆ కుట్టికి దక్కుతుందా? ఛీ, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలి అని జీవన టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది. ఇంత టెన్షన్లో ఉండగా ఎవరో ఫోన్ చేసేది అని ఫోన్ చూసేసరికి అందులో ఇందుమతి నెంబర్ని చూసి ఈ పెద్దమ్మకి ఏం పని లేదు, ఎప్పుడు ఫోన్ చేసి ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పెద్దమ్మ, ఎందుకు ఫోన్ చేశావు అని విసుక్కుంటుంది. అది చూసి ఇందుమతి, ఏంటే అంతలా విసుక్కుంటున్నావేంటి? నీ మూడు అంతలా బాగోలేదనిపిస్తుంది అని చెప్పగానే అప్పుడు జీవన, ఎలా బాగుంటుంది? నేను ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూస్తున్నాను, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరగబోతుందని నాకు అర్థమవుతుంది. ఇంకా నేను ఇంట్లో ఉండి అనవసరం అని జీవన అంటూ ఉంటే అప్పుడు ఇందుమతి, వసే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైందే అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ, నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకెలా తెలుసు అని అనగానే అప్పుడు ఇందుమతి, నాకు తెలిసే, ఆ ఆదిత్యకి కుట్టికి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, అందుకే కదా నీకు ఇంతలా మండుతుంది అని ఇందుమతి అంటుంది. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? మా ఇంట్లో ఆ కుట్టికి ఆదిత్యకి శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అని నీకెలా తెలుసు అని చెప్పగానే అప్పుడు ఇందుమతి, ఓసి పిచ్చి మొహమా, ఆ ఇంట్లో విషయాలు నీకంటే ముందుగా ఇక్కడ మీ అమ్మ నాన్నలకు తెలుస్తాయే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అని చెప్పగానే ఇక జీవన, అవును పెద్దమ్మ, ఆ కుట్టికి ఫస్ట్ నైట్ అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు లేని సంతోషం ఆ కుట్టికి దక్కడానికి వీల్లేదు. అయినా ఈ ఇంటికి ఫస్ట్ వారసుల్ని నేనిస్తేనే కదా నాకు గౌరవం, కానీ నా మొగుడేమో చెప్తే వినడం లేదు అని జీవన అంటూ ఉంటే అప్పుడు ఇందుమతి, ఏంటే మరి నువ్వు ఇంత పిచ్చిదానిలో వ్యవహరిస్తున్నావు అనగానే అప్పుడు జీవన, ఏంటి పెద్దమ్మ, ఏ విషయం గురించి అని అంటే, నువ్వు కంగారులో అసలు విషయం మర్చిపోయావే. అసలు ఆ ఆదిత్య కుట్టిది కలకాలం కలిసిండే పెళ్ళి కాదు కదా, అగ్రిమెంట్ పెళ్ళని మర్చిపోయావా అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ, నిజమే కదా అని అంటూ ఉంటే, అవునే, అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫస్ట్ నైట్ ఎలా చేసుకుంటారనుకుంటున్నావు? నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పగానే అప్పుడు జీవన, లేదు పెద్దమ్మ, ఇప్పుడు మా బావగారిని ఆ కుట్టిని చూస్తూ ఉంటే, వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు ఆప్యాయతలు చూస్తూ ఉంటే వాళ్ళు కలకాలం కలిసుండేలాగే కనిపిస్తున్నారు. వాళ్ళు ఒకరిని విరిచి ఒకరు ఉండలేరన్నట్టుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు విడిపోతారు? నాకైతే నమ్మకం లేదు. ఈ ఫస్ట్ నైట్ జరిగిపోతే ఇక మన బతుకులు అంతే అని జీవన అంటూ ఉంటే ఇందుమతి, ఏంటి నువ్వు చెప్పేది అని అంటే, అవును పెద్దమ్మ, ఆ కుట్టి మా బావగారు ఇద్దరు భార్యాభర్తల్లా లవర్స్లా చాలా సంతోషంగా ఉంటున్నారు అని చెప్పగానే అప్పుడు ఇందుమతి, అయితే నువ్వు ఇంకొక పని చేయాలి అని అంటుంది. అప్పుడు జీవన, ఏంటి పెద్దమ్మ అనగానే అప్పుడు ఇక ఇందుమతి, అదేనే, మీ బావగారు ఆ కుట్టి అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు అని మీ అత్తయ్య గారికి మావయ్య గారికి తొందరలోనే తెలిసేలా చెయ్యి. అలా చేస్తే వాళ్ళని నిలదీస్తారు. అప్పుడు ఆదిత్య మనసులో ఏముందో తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళని అసహించుకుంటారు కూడా అని ఇందుమతి చెప్పగానే ఇక జీవన, అవును పెద్దమ్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈరోజే మా అత్తయ్య గారు ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూసేలా చేస్తాను అని జీవన అంటుంది. ఇక ఇందుమతి, ఏది చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యి అని ఇందుమతి ఫోన్లో మాట్లాడుతుంది. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత జీవన ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఈరోజే మా అత్తయ్య గారు ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూసేలా చేయాలి. ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూసి ఆ కుట్టిని మా బావగారిని నిలదీస్తే అప్పుడు వాళ్ళ విషయం బయటపడుతుంది. ఆదిత్య గారు, ఇక ఆనంది నాకు భార్య
భారీగా వద్దని చెప్పేసి ఆనందిని గెంటేస్తాడు. ఇక ఈ ఇంటికి ఒక్క కోడల్ని నేనే అని జీవన సంబరపడిపోతూ ఉంటుంది. కానీ ఎలా? ఆ అగ్రిమెంట్ పేపర్స్ కుట్టి రూమ్లో ఉన్నాయి కదా, కుట్టి రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్స్ని ఎలా తీసుకురావడం అని అనుకుంటూ ఉంటుంది. గదిలో నుండి బయటికి రాగానే హాల్లో సునంద, జీవన, చైతన్య, ఆదిత్య, ఆనంది అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సునంద, రే చైతన్య, జీవన ఎక్కడ్రా? మనందరం ఇంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే తని ఎక్కడా అని చెప్పగానే అప్పుడు చైతన్య, దానికి ఇలాంటి సంతోషం వద్దు, ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏడిపించడం కావాలి, అలాంటిది మన మధ్య ఎందుకు మమ్మీ అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అదే మామ్, తనకి కాస్త హెడేక్గా ఉందని పడుకుంది అని చైతన్య చెప్పగానే అవునా అని సునంద అంటుంది. ఇక జీవన ఇదంతా గమనించి అందరూ హాల్లో మాట్లాడుకుంటున్నారు అని కుట్టి గదిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ని తేవడానికి ఇదే సరైన సమయం అని దొంగచాటుగా కుట్టి గదిలోకి వెళ్తుంది. ఆనంది గదిలోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకొని ఏమీ తెలియనట్టుగా బయటికి వచ్చేస్తుంది. ఇక ఆ పేపర్స్ని చూసి కుట్టి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఈ అగ్రిమెంట్ పెళ్లి గురించి అత్తయ్య గారికి తెలిస్తే అప్పుడుంటుంది నీకు. ఎన్ని రోజులు నా పెద్ద కోడలు అని నిన్ను నెత్తిన పెట్టుకున్నారు, ఇక ఈరోజు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అని ఇక జీవన సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ ఈ పేపర్స్ని మా అత్తయ్య గారు చూసేలా ఎలా పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే సాయంత్రం అవుతుంది. సాయంత్రం కాగానే సునంద పని మనిషి పార్వతమ్మతో, పార్వతమ్మ నాకొక మంచి కాఫీ తీసుకురా అని చెప్పి హాల్లోకి వెళ్తూ ఉంటే అది విన్న జీవన, ఎస్, మా అత్తయ్య గారు ఇప్పుడు కాఫీ తాగడానికి హాల్లోకి వస్తున్నారు, ఈ పేపర్స్ అక్కడే పెట్టేస్తే మా అత్తయ్య గారు చూసేస్తారు అని జీవన పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న టీపాయ్ మీద ఆ పేపర్స్ని పెట్టేసి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సునంద హాల్లోకి వచ్చి కూర్చొని అక్కడే ఉన్న న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటుంది. ఇదంతా కూడా జీవన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఏంటి, మా అత్తయ్య గారు అక్కడ అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నా కూడా న్యూస్ పేపర్ చదువుతుంది, ఆ పేపర్స్ అసలు చూస్తుందా లేదా అని అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత పార్వతమ్మ సునందకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. సునంద ఆ కాఫీ తాగిన తర్వాత ఇక ఆ కప్పుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక జీవన అయితే ఇదేంటి, మా అత్తయ్య గారు అగ్రిమెంట్ పేపర్స్ చూడకుండానే వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ని చూస్తుంది. ఇక ఆ పేపర్స్ని చూసి ఏంటి పేపర్స్ అని ఆ పేపర్స్ని తీసుకొని ఇదేంటి, ఇవేవో అగ్రిమెంట్ పేపర్స్లా ఉన్నాయి అని అందులో ఉన్న మ్యాటర్ని మొత్తం కూడా చదువుతూ ఉంటుంది. ఆ మ్యాటర్ మొత్తం చదివేసరికి సునందకి అసలు విషయం అర్థమైపోతుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సునంద ఆ పేపర్స్ చదువుతూ ఉంటే జీవన మాత్రం ఎస్, నేను అనుకున్నది సాధించాను అని సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఆ పేపర్స్ చూసి సునందకి ఆదిత్య, ఆనందీల మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆది, ఆనంది అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అక్కడికి వచ్చి ఏంటి సునంద అంత గట్టిగా అరుస్తున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సునంద ఏం జరిగిందా మీరే చూడండి అని అగ్రిమెంట్ పేపర్స్ని శశికాంత్కి ఇస్తుంది. ఇక శశికాంత్ కూడా ఆ పేపర్స్ చదివి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏంటి సునంద, మనం చూస్తుంది నిజమేనా? మన ఆదిత్య, ఆనంది అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారా అని చెప్పగానే అవునండి, ఆ పేపర్స్లో చూస్తున్నారు కదా, ఆదిత్య సంతకం, ఆనంది సంతకం కూడా ఉన్నాయి. మన దగ్గర వీళ్ళు ఇంత పెద్ద నిజాన్ని దాచారా, వీళ్ళ పని తేలుస్తాను అని సునంద కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆనంది, ఆదిత్య వస్తారు. ఏంటమ్మా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఏంటత్తయ్య గారు ఎందుకు మమ్మల్ని పిలిచారు అని ఆనంది అడుగుతుంది. అప్పుడు సునంద, రే ఆది, ఏంట్రా
మీరు మమ్మల్ని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని చెప్పగానే అది విని ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా మేము నిన్ను మోసం చేయడం ఏంటి అని అంటే అప్పుడు సునంద అగ్రిమెంట్ పేపర్స్ని ఆనంది ఆదిత్యాలకి చూపించి ఇదేంటి అని ఆ పేపర్స్ని చూపిస్తుంది. ఆ పేపర్స్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది కూడా స్టన్ అయిపోయి ఇదేంటి గదిలో ఉండాల్సిన పేపర్స్ అత్తయ్య గారి దగ్గరికి ఎలా వచ్చాయి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు సునంద ఏంట్రా నువ్వు ఆనంది అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారా? ఇష్టం లేకపోతే ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చని అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? మీరే ఎందుకు ఇలా చేశారు అని చెప్పి సునంద అంటూ ఉంటే ఆదిత్య ఆనంది షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఆదిత్య మామ్ అది అని చెప్తూ ఉంటే సునంద ఏంటమ్మా వాడికంటే బుద్ధి లేకుండా అగ్రిమెంట్ రాశారు, నీ బుద్ధి ఏమైంది? నువ్వు చాలా తెలివైన దానివే కదా, మరి ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం ఎందుకు పెట్టావు అని సునంద అంటూ ఉంటే ఆనంది కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు శశికాంత్ ఏదో ఒకటి మాట్లాడండి, ఎందుకు మీరు ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు? అంటే మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా అని అంటూ ఉంటాడు. అది విని ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న అది కాదు అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది కూడా లేదు మావయ్య, ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో నేను జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నాను. ఇది ఆయన ఇష్ట ప్రకారమే అగ్రిమెంట్ రాశాం, కానీ నేను నా ఇష్టంతో కాదు, తప్పనిసరి పరిస్థితి ఆ పేపర్స్పై సంతకం పెట్టాను. మా జ్యోతమ్మ కోసం నేను ఈ పెళ్ళికి ఒప్పుకోలేక తప్పలేదు అని ఇక ఆనంది అంటూ ఉంటే ఇక సునంద శశికాంత్ జీవనాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన మాత్రం మనసులో ఇప్పుడు బావగారు ఆనంది అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పగానే ఇక ఆనంది బయటికి వెళ్ళిపోతుంది అని సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే సునంద ఏమీ మాట్లాడవేంట్రా ఆదిత్య, అంటే నువ్వు ఆనందిని వదిలేయాలి అనుకుంటున్నావా? తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండొద్దు అనుకుంటున్నావా అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటే ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శశికాంత్ ఏం మాట్లాడవేంట్రా, అడిగేదానికి సమాధానం చెప్పాలి కదా అని శశికాంత్ అంటూ ఉంటే ఆదిత్య మౌనంగా ఉంటాడు. అప్పుడే చైతన్య అన్నయ్య ఏదో ఒకటి మాట్లాడు, వదినతో నువ్వు కలిసి ఉండాలనుకోవడం లేదా? వదిన లాంటి మంచి అమ్మాయిని నువ్వు ఎక్కడా తీసుకురాలేవన్నయ్య, ప్లీజ్ వదిన అంటే నీకు ఇష్టమని చెప్పన్నయ్య అని చైతన్య అంటూ ఉంటే ఇంతలోనే జీవన ఏంటి చైతు, బావగారికి ఇష్టం లేనప్పుడు ఎందుకు మీరంతా అంత బలవంతం పెడుతున్నారు అని చెప్పగానే అందరూ కోపంగా జీవన వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు చైతన్య జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా వదిన అన్నయ్యల్ని విడదీయాలనుకుంటున్నావా అని అంటే అలా కాదు చైతు, వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారమే కదా అగ్రిమెంట్ రాసుకుంది, అంటే ఏదో ఒకరోజు విడిపోవడానికి సిద్ధపడే కదా వాళ్ళు వాటి మీద సైన్ పెట్టింది. అలాంటప్పుడు మీరెందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు? బావగారికి ఆనంది అంటే ఇష్టం లేనప్పుడు ఇంకా ఆనంది ఇక్కడెందుకు, పంపించేసేయండి అని జీవన అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆదిత్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక సునంద ఆదిత్య మౌనంగా ఉండడం చూసి అర్థమైందిరా, మాకు పూర్తిగా అర్థమైంది, నీకు ఆనంది అంటే ఇష్టం లేదు, ఆనందిని భారీగా ఒప్పుకోవడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదు. అయితే ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఆనందిని ఇంకా ఈ ఇంట్లో ఉంచి తనని బాధ పెట్టలేను, అందుకే ఇప్పుడే తనని తన పుట్టింటికి పంపించేస్తాను. నీ జీవితంలో నుండి పూర్తిగా ఆనంది ఈ క్షణం వెళ్ళిపోతుంది అని సునంద చెప్పగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అత్తయ్య గారు అని అంటూ ఉంటే నువ్వు బాగా ఆనంది అని సునంద అంటూ ఉంటుంది. ఆదిత్య మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే లేదమ్మా లేదు, ఆనంది లేకుండా నేను బ్రతకలేను, ఆనంది నాకు కావాలి అని అంటాడు. అది విని ఇక సునంద ఆనంది చైతన్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆదిత్య ఆనంది గురించి అలా మాట్లాడడం చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి బావగారు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు శశికాంత్ ఏంట్రా ఏమంటున్నావు నువ్వు, ఆనంది లేకుండా ఉండలేనప్పుడు మరి ఈ అగ్రిమెంట్ పేపర్స్ ఎందుకు రాసుకున్నారు
అని అంటాడు. అప్పుడు ఆదిత్య, లేదు నాన్న, మేము పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఇష్టం లేదు. మీ బలవంతంతో మీ సంతోషం కోసమే నేను ఆనంది మెడలో తాళి కట్టాను. కానీ ఆనంది మెడలో తాళి కట్టి నేను ఆనందితో విడిపోవాలి అనుకున్నాను. కానీ రోజు రోజుకి ఆనంది నా మీద చూస్తున్న ప్రేమని, ఆప్యాయతని, అభిమానాన్ని, బాధ్యతగా ఈ ఇంటి నడిపించే విధానాన్ని చూసి ఆనందిని నేను ఇష్టపడ్డాను. తన పైన రోజు రోజుకి ప్రేమని పెంచుకున్నాను. ఇప్పుడు ఆనందియే నా సర్వస్వం. ఆనంది లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నాన్న అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇక సునంద, శశికాంత్, ఆనందిలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆదిత్య తనని అంతలా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని ఆనంది అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక జీవన ఇదేంటిస్టు అని కంగారు పడుతూ ఉంటే ఇక వెంటనే, అదేంటి బావగారు, మీరు ఆనందిని అంతలా ప్రేమిస్తున్నప్పుడు ఇంకా ఈ అగ్రిమెంట్ పేపర్స్ని మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అని జీవన అంటుంది. అప్పుడు ఆనంది, అయితే మా ఇద్దరి బంధానికి ఈ అగ్రిమెంట్ పేపర్సే అడ్డు అయితే ఈ పేపర్స్ని ఇప్పుడే కాల్చి బూడిద చేస్తాను అని ఇక అక్కడే దేవుడి దీపానికి ఉన్న దీపాన్ని ఇక పేపర్కి అంటించి ఆ పేపర్ని తగలబెడుతూ ఉంటే అది చూసి ఆనంది, సునంద, శశికాంత్, చైతన్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవనాకి మాత్రం ఆదిత్య చేసిన పని చూసి మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుంది. ఆ పేపర్స్ని కాల్ చేసిన తర్వాత ఆదిత్య అంటూ ఉంటాడు, ఇప్పుడు చెప్తున్నాను వినండి, అందరి ముందు చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆనంది నా భార్య. తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇన్ని రోజులు మేము ఎలా ఉన్నామన్నది కాదు, ఈ క్షణం నుంచి భార్యాభర్తలుగా ఉండబోతున్నాం అని ఆదిత్య చెప్పగానే అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక ఆదిత్య మాటలు విని ఆనంది ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకొని సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆదిత్య జీవనాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.